ఈ మనస్సు ఇంద్రజాలం మహేంద్రజాలాలు చేస్తూ మాయలు చేస్తూ ఇచ్ఛ, కోరిక, రాగం, ద్వేషం, అనురాగం ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఏవేవో చేష్టలు చేస్తూ ఉంటుంది. ఈ మనస్సు వల్లే నీ చుట్టూ ఉన్న జగత్తు, ప్రపంచం నీకు కనిపిస్తూ ఉంది. అదంతా కూడా మిథ్యా ప్రపంచం. జస్ట్ లైక్ ఎడారిలో ఎండమావి లాంటిది. కాబట్టి నీవు ఈ మనస్సు ఎంతవరకు ఆటలాడుకుంటూ చివరికి తను విరక్తిని చెంది, జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గొంగలి పురుగు తన చుట్టూ తన నుంచి వచ్చిన జిగటగా ఉన్న ద్రవంతో తన చుట్టూ ఒక కోటను కట్టుకొని అందులోనే శోకిస్తూ రోధిస్తూ కొంతకాలం ఉంటూ చివరికి విసిగెత్తి వేసారి సీతాకోకచిలుక రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ మనస్సు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ చివరికి సీతాకోకచిలుకల ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో, శుద్ధ చైతన్యం నుంచి వచ్చింది కదా మనస్సు, అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ శుద్ధ చైతన్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైతే వెళ్ళిందో మనస్సు ఆ దిక్కుగా ఆలోచన చేసిందో, ఈ గొంగళ పురుగు సీతాకోకచిలుకల ఆలోచన చేసినట్లు, ఎప్పుడైతే నేను చైతన్యం నుంచి వచ్చినాను అనే గుర్తిరిగి అది మరలా టర్న్ అయి చైతన్యం దిశగా వెళుతూ ఉన్నప్పుడు అదే మనస్సు నీకేమనిపిస్తుందంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, నేను శాంతి స్వరూపుణ్ణి, నేను చైతన్యాన్ని, నేను శరీరాన్ని, మనస్సుని కాదు అని నీకు వాస్తవం కాదు, సత్యము నీకు తెలుస్తుంది. ఇదంతా చేసేది మనస్సే. ఉంటా.